చదువుకునే రోజుల నుంచే ప్రజలకు సేవ చేయాలనేది ఆకాంక్షగా ఉండేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మిత్రుల సహకారంతో నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 16 ఏళ్ల కిందట స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఎవరి కాళ్లపై వారే సొంతంగా నిలబడి ఎదగాలన్న వివేకానంద ఉద్బోధ స్ఫూర్తితో యువత నైపుణ్యానికి పదును పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించడమే స్వర్ణ భారత్ లక్ష్యమన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు. ముప్పవరపు ఫౌండేషన్ విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలని వార్షికోత్సవానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ నెల్లూరులో 16 ఏళ్లుగా నడుస్తూ ఉంది. చక్కగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు విజయవాడలో సంవత్సరం కిందట పెట్టి అంతకుముందు ఒక సంవత్సరం కిందట భవనాలు ప్రారంభించి అత్యంత శరవేగంతో భవనాలు పూర్తి చేసి ఈ స్థాయికి రావడం చాలా సంతోషం. నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను, నాకు 2 పిల్లలు ఉంటే ఈ ట్రస్టు 3వ బిడ్డగా నేను భావిస్తూ ఉంటానని చెప్పాను. కొడుకు కూతురు మరి వారి తర్వాత ఈ ట్రస్టును కూడా ఆ విధంగా నేను మనసులో భావించి వారికి ఇవ్వనంత ప్రాధాన్యత కూడా ఈ ట్రస్ట్కి ఇస్తూ ఉంటాను. బహుశా నేను మా పిల్లల పట్ల న్యాయం చేశానని చెప్పి నేను అనుకోవడంలే, మా ఆవిడ పట్ల కూడా న్యాయం చేయలేదు. ఎందుకంటే దేశంలో అందరికీ న్యాయం చేయాలంటే ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేస్తుంటే మనం దేశానికి న్యాయం చేయలేము. ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం ఇచ్చామనుకోండి చేప మటకుడిసి ఇచ్చామనుకోండి సాయంత్రం కొరమని మనం అడుగుతాడు. అట్లా కాకుండా లేదా బొమ్మిడారేమని అడుగుతాడు రేపు ఉదయం. అట్లా కాకుండా చేపను పట్టించేది నేర్పిస్తే వాడు కావాలన్నప్పుడు చేపలు పట్టుకోవడానికి సామెత ఉంది. అలాగే మనందరం కూడా ఒకరోజు సహాయం చేసి వచ్చినప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేసి పంపించేసే కాకుండా వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందింపజేసే విధంగా వాళ్ళకి శిక్షణ మనం ఇస్తే అది వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడి మిగతా వాళ్ళకు కూడా సహకారం చేసే అవకాశం ఉంటుందని వివేకానందుడు చెప్పిన మాటలకు ప్రతి స్వరూపమే స్వర్ణ భారత్ అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. గ్రామీణ భారతానికి ఎంతో కొంత సేవ చేయాలనే కోరికతో ప్రారంభించబడ్డ ఈ ట్రస్ట్ యాక్టివిటీ చాలా గొప్ప విషయం అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేతపడితే తప్పితే ఎవరు చేస్తారు, పేపర్ చేస్తున్నారు, మీరు ఎవరన్నా చేస్తారా, మరొకరు చేస్తారా, వేరే సంగతి. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం కనీసం మనం చూస్తుండగా ఎంతో కొంత ఏది ఒక రోజు జరగదు. వాడు కళ్ళు నిర్మిట్లు కనిపించే హైదరాబాద్ నగరం ఆ స్థితికి రావడానికి 500 ఏళ్ళు పట్టింది. 1575లో చార్మినార్ కట్టారు. ఈ స్థితికి రావడానికి 500 ఏళ్ళు పట్టింది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఆ స్థితికి రావడానికి అంతకాలం 500 ఏళ్ళు పట్టకపోవచ్చు మోడర్న్ టెక్నాలజీలో. ఇప్పుడైతే మనం పడవలసిన శ్రమ, మన పాత్ర చారిత్రాత్మకమని ఈ ఘట్టంలో మనం చేయగలిగిన సర్వీస్ పూర్తిగా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేయాలి.